మారిషియస్‌కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నప్పుడు బీచెస్, బ్లూ వాటర్, బ్యూటిఫుల్ రిసార్ట్స్ అన్నీ మైండ్‌లో ఆల్రెడీ ఇమాజిన్ చేసుకున్నాం. ఫ్లైట్ జర్నీ నుంచి కార్ రెంటల్ వరకు మా బీచ్ రిసార్ట్ ఎలా ఉందో ఇవన్నీ డే 1 బ్లాగ్‌లో చూపిస్తాను. సో హైదరాబాద్ నుంచి మారిషియస్ జర్నీ స్టార్ట్ చేసాం. ఫ్లైట్ జర్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ మార్నింగ్ అరౌండ్ 8:30 AM మారిషియస్‌లో ల్యాండ్ అయ్యాం. సో బేసికలీ మారిషియస్ అనేది మినీ ఇండియా అంటారనమాట. అండ్ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ కిందకి వస్తుంది. చాలా చిన్న ఐలాండ్ ఇది. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు, కానీ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వయా లేఓవర్ మీకు మోస్ట్లీ బెంగళూరు ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి అరౌండ్ 9 o'clock అలా స్టార్ట్ అయింది. అండ్ మేము 10:30కి అలా బెంగళూరులో ఉన్నాము. బట్ మార్నింగ్ 4 అస్సలు నిద్ర లేదు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయినాము, మళ్ళీ ఇప్పుడు దిగామన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:56 అవుతుంది ఇక్కడ లోకల్ టైంలో. ఇండియాలో 10:30 అవుతుంది అన్నమాట. అండ్ స్పెషల్గా చెప్పాలంటే మారిషియస్ గురించి, ఇది వీసా ఫ్రీ కంట్రీ. ఎటువంటి వీసా అయితే అవసరం లేదు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్లైట్ టికెట్స్. మీకు ఎప్పుడన్నా బడ్జెట్లో దొరికినప్పుడు బుక్ చేసుకోవడమే. ఇమిగ్రేషన్ కార్డ్ అయితే నన్ను ఏం క్వశ్చన్స్ అడగలేదు, బట్ హోటల్ బుకింగ్ అడిగారు. కరెన్సీ ఎంత ఉందని అడిగారు, జస్ట్ చూపిమని చెప్పలేదు. నేనైతే 60,000 మలేషియన్ కరెన్సీ ఉందని చెప్పాను. అండ్ ముందే ఫామ్ ఫిలప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద. సో ఈ లింక్ యూజ్ చేసుకొని ఈ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిలప్ చేసుకుంటే మీకు లైన్ కూడా ఉండదు అనమాట. లైక్ ఫామ్ ఫిలప్ చేసుకుంటే మీకు లైన్ ఉంటుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో బెటర్ మీరు ఏంటంటే ఫామ్ అయితే 100% ఫిలప్ చేసుకోండి. జస్ట్ ఒక 2 minutesలో ఫిలప్ చేసుకోవచ్చు. ఏం పెద్ద క్వశ్చన్స్ ఏం అడగారు ఇంకా, అంతే. ఇక్కడ వచ్చి కరెన్సీ ఎక్స్చేంజ్ కాకుండా మీరు డైరెక్ట్గా ఎంతో అంత కరెన్సీ అయితే కంపల్సరీ తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే అందరిని అడగకపోవచ్చు, బట్ నన్నైతే ఈరోజు అడిగాడు. చూపిమని చెప్పలేదు, బట్ నా దగ్గర ఎలాగో కరెన్సీ అయితే ఉన్నాయి. బట్ ఎందుకైనా మంచిది, కరెన్సీ పెట్టుకుంటే చాలా బెటర్. సో ఈ మారిషియస్ ఐలాండ్లో మనకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి లోకల్లో అండ్ సిటీలో మనకు ట్రైన్స్ ఉంటాయి అండ్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ కొంచెం కాంప్లికేట్, అంటే బస్సెస్ అంతా ఈజీగా దొరకవు. మనం మారిషియస్ అంతా తిరగాలి ఇంకా బస్తోనే అంటే లైక్ మనము 5 days 7 days సరిపోదు, చాలా డేస్ కావాల్సి ఉంటుంది. టాక్సీ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ వస్తుంది. ఇక్కడ కార్ రెంటల్ అయితే తీసుకున్నాం అనమాట. 7 daysకి మాకు అప్రాక్సిమేట్లీ ఒక 13,000 అలా పడింది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ కార్ రెంటల్ తీసుకుంటే మనకు ఎటువంటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు. మన దగ్గర ఉన్న ఇండియన్ ఒరిజినల్ లైసెన్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడైతే కార్ నడపచ్చు. ఇదనమాట ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మారిషియస్ గురించి. అండ్ కరెన్సీ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 2.202 ఉంటుంది INR. అంటే 1 Indian rupee ఈక్వల్స్ టు 2.02 Mauritian rupee. లైక్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మనం అప్రాక్సిమేట్లీ ఒక 2 Mauritian rupee అనుకుందాము. ఇక్కడ వీళ్ళు రూపీ అనే పిలుస్తారు. సో నేను కరెన్సీ కూడా చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్లో ATM కూడా ఉంది. ఇన్ కేస్ మీ దగ్గర ఫారెక్స్ కార్డ్ ఉంటే మాత్రం ATM నుంచి కూడా కరెన్సీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా డే వైజ్గా వీడియోస్ పెడుతూ ఉంటాను, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఈ ట్రిప్లో ఏంటంటే నేను ఎటువంటి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోలేదు. సో నేను అక్కడికి వెళ్ళాక ఒకసారి ఆఫ్లైన్లో ప్రైజెస్ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నేను చాలా చెక్ చేసిన. అండ్ నేను ఆల్రెడీ ఒక వీళ్ళ ఓన్ వెబ్సైట్ కూడా చూసాను అనమాట. అది మారిషియన్స్ వాళ్ళదే. సరే బుక్ చేద్దామని చెప్పేసి అలా కూడా బుక్ చేసిన. చాలా తక్కువ ఉంది. నా బుకింగ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత నాకు వోచర్ సెండ్ చేయలేదు వాళ్ళు కంపల్సరీ మారిషియన్ ID కార్డ్ ఉంటేనే మీకు వోచర్ అనేది సెండ్ చేస్తారని చెప్పారు. సో ఇక రీఫండ్ ఇచ్చేసారు. 15% క్యాన్సలేషన్ ఛార్జెస్ అని చెప్పారు. సరే అని చెప్పిన. ఇంకా అదంతా ఒక ఎక్స్పీరియన్సెస్. ఇన్ కేస్ అది సక్సెస్ అయి ఉంటే మాత్రం సూపర్ ఉంటుండే. నేను ఆ వెబ్సైట్ చెప్పి కూడా నో యూజ్ అనమాట మీకు. సో బట్ అది సక్సెస్ అయితే మాత్రం అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుండే. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోనైతే బుక్ చేయించుకోవచ్చు అనుకుంటా. సో మనకి ఇక్కడనే కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ ఏవైనా సరే మనకు బయటికి రాగానే మనకు కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ హోటల్ బుకింగ్స్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడనే దొరికిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ థామస్ కుక్ కానీ వెస్టర్న్ యూనియన్ కానీ అండ్ ఇక్కడ టూరిస్ట్ సిమ్ కూడా మనం ఇక్కడనే తీసుకోవచ్చు. సో ఇదనమాట ప్రైజ్. అంటే RS అంటే యాక్చువల్లీ MUR అనమాట. సో మనకి ఇట్లా బయటికి రాగానే ఇలా ఉంటుంది కార్ రెంటల్స్. మీరు ఈ బ్రాండ్స్లో మీరు కార్ బుకింగ్ చేసుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. ఇన్ కేస్ లేకపోతే మన కోసం అక్కడ ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారంట. మన ఎంటైర్ మారిషియస్ ట్రిప్కి మేము సెల్ఫ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాం. సో కార్ రెంటల్ బుకింగ్ చేసే ముందు మేము చాలా రీసెర్చ్ చేసినాం. డిఫరెంట్ లోకల్ రెంటల్ వెబ్సైట్స్ ప్రైసెస్ రివ్యూస్ అన్నీ కంపేర్ చేసి ఫైనల్లీ మనకు రీజనబుల్గా అనిపించిన ఆప్షన్ని బుక్ చేసాం. మెయిన్గా మనం చూసిన పాయింట్ ఏంటిదంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంక్లూడెడ్ ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఫారిన్ కంట్రీలో సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చీప్ ప్రైస్ కోసం ఇన్సూరెన్స్ ఇగ్నోర్ చేయడం అంత మంచి ఐడియా కాదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఫుల్ కార్ ఇన్స్పెక్షన్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. కార్ ఆల్రెడీ ఏదైనా స్క్రాచెస్ ఉన్నా డెన్స్ డ్యామేజెస్ ఏమైనా ఉంటే మనం రిటర్న్ చేసేటప్పుడు మనం చాలా హరీలో ఉంటాము.
ఎక్కడ ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో అందుకనే మీరు కంపల్సరీ వీడియో అనేది ఒక షూట్ చేసుకోండి మీ ఫోన్లో. సో మేమైతే కార్ని కంప్లీట్గా వీడియో రికార్డ్ చేసాం. సో కార్ రెడీ. బట్ ఒక్క స్మాల్ ప్రాబ్లం ఉంది మనకు. ఏందంటే హోటల్ చెక్ ఇన్ అరౌండ్ 2 PM. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 AM అవుతుంది. బట్ మన హోటల్ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 PM. సో ఫస్ట్ డైరెక్ట్గా మేము ఎయిర్పోర్ట్ నుండి బ్లూ బే బీచ్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ వచ్చాక వాటర్ చూస్తుంటే మన ట్రిప్ కరెక్ట్ ప్లేస్లో స్టార్ట్ అయింది అనిపించింది. ఫస్ట్ డేనే బీచ్ దగ్గర టైం స్పెండ్ చేయడం, సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం, జర్నీ టైర్డ్నెస్ మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్గా అనిపించింది. ఎయిర్పోర్ట్ జర్నీ కంప్లీట్ చేసుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అండ్ బీచ్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మన స్టే వచ్చేసి ఆస్టోరియా బీచ్ రిసార్ట్. చెకింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మీరు ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలన్నా అండ్ ఎర్లీ మార్నింగ్ అలా కామ్నెస్ ఎంజాయ్ చేయాలన్నా సరే ఇది చాలా మంచి స్టే అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మరీషియస్లో డే 1 ఇలా గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే మాత్రం ప్లాన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు డూ ఇన్ మరీషియస్ అనే చెప్తాను నేనైతే. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.